అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 అనేది లాస్ట్ చివరి దశకు వచ్చింది, క్లోజ్ అయిపోయాయి. సో ఎవరు విన్నర్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఓటింగ్ పర్సంటేజ్ నిన్న నైట్ వరకు 12 o'clock వరకు ఓటింగ్ బీభత్సమైన ఓటింగ్ నడిచింది. హోరాహోరీగా మామూలుగా కాదు. నేను మిస్డ్ కాల్ ఇద్దామని ఒక కంటెస్టెంట్కి మిస్డ్ కాల్ ఇద్దామని ఫోన్ చేశాను. గంట సేపు ఎంగేజ్ వచ్చింది. అంటే ఏ రేంజ్లో మిస్డ్ కాల్స్ ఇస్తున్నారో మీరు ఆడియన్స్ ఒక మంచి తీర్పునైతే ఇచ్చారు. ఎందుకంటే తెలుగు వర్సెస్ కన్నడ అని ఫస్ట్ నుంచి చాలా విమర్శలు ఎదుర్కొని తెలుగు ఆడియన్స్ ఇది కాదు, మేము అంటే ఇది, తెలుగు అంటే ఇది, తెలుగు భాషకున్న గొప్పదనాన్ని చాటి చెప్పేలాగా ఈ తీర్పు ఉండబోతుంది. అండ్ తెలుగు ప్రజలు ఎవరినైనా, ఏ దేశమైనా, ఎక్కడి వాడైనా, మనవాడైనా, పగవాడైనా, ఎవరినైనా ఆప్యాయంగా తీసుకుంటారు అనేది ప్రూవ్ చేయబోతున్నారు అని అనిపిస్తూ ఉంది. ఏ సీజన్లో లేనంత అత్యంత ఉత్కంఠ ఓటింగ్ అనేది ఈ సీజన్లోనే జరిగింది. దానికి కారణము బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. సో నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రేరణ, నబీల్ అండ్ అవినాష్, మిగతా వాళ్ళ అందరూ, పృథ్వీతో సహా మిగతా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ సీజన్ని అంటే ఎక్కడో పడిపోతుందిరా అన్న సీజన్ని ఒక కంటెస్టెంట్ ఎక్కడికో లేపాడు. అది నిజంగా రియల్గా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఎంత ఇదైనా కానీ మనము కొన్ని నిజాలను ఒప్పుకొని తీరాల్సిందే. సో వాటన్నిటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడతా. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే ఫ్యాన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చాలా దారుణాలు జరిగాయి. ఒక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత అమర్దీప్ కార్ పైన అటాక్ చేయడము అండ్ ఆ బస్సుల్ని అద్దాలను పగలగొట్టడము అండ్ చాలా నానా రచ్చ అయింది. చాలామంది కేసుల పాలు కూడా అయ్యారు. అండ్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంతే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. సో ఫ్యాన్స్ అనేవారు ఒక దశ వరకు సపోర్ట్ చేయాలి. ఓకే, సపోర్ట్ చేశారు, ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేశారు. సో మీ సపోర్ట్ అనేది ఎట్లా ఉందంటే ఆ కంటెస్టెంట్ ఎంత ఆడాడు, ఏం ఆడాడు అనేది కాకుండా ప్రతి క్షణం, ప్రతి మినిట్ మీరు సపోర్ట్ చేసిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫ్యాన్స్, ఆల్ ద కంటెస్టెంట్స్ ఫ్యాన్స్. సో సపోర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎవరు విన్నర్ అయినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే విన్నర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి నానా రచ్చ చేసి వాళ్ళని కొట్టి, వీళ్ళ కార్ల మీద కొట్టి, వాళ్ళని అది చేసి ఇది చేసి సో చేయడం వల్ల మన వల్ల ఒకరు డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్కి ఆటంకం కలుగుతుందంటే ఆ తప్పు మనం చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం ఆ తప్పు జరిగింది కాబట్టి ఈసారి డెఫినెట్గా సరే ఇన్ని రోజులు పోట్లాడుకున్నారు, అన్నీ చేశారు, కామెంట్లు పెట్టారు, అన్నీ చేశారు, ఓకే. సో ఫైనల్గా జనాలు మెచ్చినవాడు, జనాలకు ఇష్టమైన వాడు, ఒక లీడర్ లాంటి వాడు, వాన్నే జనాలు సెలెక్ట్ చేశారు. సో దాన్ని తప్పకుండా రన్నర్ అయిన ఆ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే మన సపోర్టు రన్నర్ దాకా తీసుకొచ్చాము అని అంటే అది కూడా ఒక విన్నింగ్ లాగానే. సో దాన్ని ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. సో రన్నర్ అయినా కానీ ఇంత టైట్ ఫైట్ ఇచ్చినారంటే డెఫినెట్గా వాళ్ళు కూడా విన్నరే అని నేను ఫీల్ అవుతున్నా. బట్ విన్నర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి అనేది నా ఉద్దేశము. సో ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 1 పొజిషన్లో నిఖిల్ మలియాకల్ ఉన్నాడు. సో ఇది ఎవరైనా కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతుండొచ్చు, బట్ ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది చెప్పి తీరాలి. ఇప్పుడు నేను చెప్పినా మీరు ఫీల్ అయినా ఫీల్ కాకపోయినా కానీ అది జనాల తీర్పు అలా వచ్చింది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. సో టాప్ 1 పొజిషన్లో 39% ఓటింగ్ తోటి నిఖిల్ మలియాకల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. కప్పు ఎత్తే దమ్మున్న మగాడు ఎవడ్రా అని అంటే నిఖిల్ మలియాకల్ అని జనాలు ప్రూవ్ చేశారు. సో అది టాప్ పొజిషన్లో ఆయన ఉన్నాడు. సో విన్నింగ్ కప్పుని ఎత్తబోతూ ఉన్నాడు. అతి త్వరలో సునామీ సృష్టించబోతున్నాడు నిఖిల్ మలియాకల్. సో నిఖిల్ గెలవడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. సో మనము తెలుగోడు కాదని అన్నాము, చాలా ఇబ్బందులు పడ్డాడు, లేడీస్ వచ్చి ఉమనైజర్ అన్నారు అండ్ సేఫ్ గేమర్ అన్నారు, ఫేక్ అన్నారు, చాలా మాట్లాడారు. బట్ తను ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా టాస్క్లలో తన 100% ఇచ్చాడు. తను ఎలా ఉన్నాడో తన గుణాన్ని ఎక్కడ కోల్పోలేదు, తన క్యారెక్టర్ని ఎక్కడ కూడా బ్యాడ్ చేసుకోలేదు. సో ప్రతి సిచ్యువేషన్స్లో తనకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఓపికతో తనని తీసుకున్నాడు, వాటన్నిటినీ యాక్సెప్ట్ చేశాడు. తన వంతు వచ్చినప్పుడు ధైర్యంగా తన కోసం తను నిలబడ్డాడు. సో అన్ని విధాల చూసి జనాలు మెచ్చి ఆయనను విన్నర్ను చేయబోతున్నారు. ఇదందరము మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సింది. సెకండ్ పొజిషన్లో
34% ఓటింగ్ తోటి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. సో గౌతమ్ కూడా చాలా కష్టపడ్డాడు. సో గౌతమ్కి ఎక్కడ మైనస్ అంటే వైల్డ్ కార్డ్గా రావడమే. సో తను వైల్డ్ కార్డ్గా రావడం అనేది తన తప్పు కాదు. సో బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకొచ్చారు. ఒకవేళ గౌతమ్ కనుక ఫస్టే ఆ స్టార్టింగ్ నుంచే వచ్చుంటే గౌతమ్ కూడా విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. బట్ వైల్డ్ కార్డ్గా వచ్చి రన్నరప్గా ఎదిగాడు అంటే అక్కడే గౌతమ్ గెలిచాడరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. గౌతమ్ విషయంలో ఒక్కటే మైనస్, అదేంటంటే ఒక 2-3 టాస్క్లన్నా అట్లీస్ట్ గెలిచుంటే బాగుండేది అని నా ఒపీనియన్. ఎందుకంటే టాస్క్లు ఆడలేదు అని ప్రతి ఒక్కరు చెప్పారు. నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. కొన్ని టాస్క్లన్నా గెలిచుంటే డెఫినెట్గా అతనికి దొరికిన సపోర్టు ఫ్యాన్ బేస్ ఎంత క్రియేట్ అయిందో ఆ ఫ్యాన్ బేస్ దొరికినందుకు డెఫినెట్గా ఇది కూడా తను ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా విన్నర్ అయ్యేవాడు. బట్ వైల్డ్ కార్డ్గా వచ్చి రన్నర్ దాకా ఎదిగాడు, రన్నర్ పొజిషన్లో ఉన్నాడు అనంటే గౌతమ్ కూడా డెఫినెట్లీ డిజర్వ్ ఫర్ ద విన్నింగ్ అనేది నా ఒపీనియన్. సో ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికి కూడా, ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ హార్డ్ వర్క్ చేసినంతగా ఏ ఫ్యాన్స్ చేయలేదు అని నాకు అనిపించింది. సో గౌతమ్ ఫ్యాన్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. సో దీన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే మనము, ఇంకా ఏం చేసేది లేదు కాబట్టి. సో నెక్స్ట్ 3rd పొజిషన్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణ 10% ఓటింగ్ తోటి 3rd పొజిషన్లో ఉన్నది, ద లేడీ ఫైటర్. సో ప్రేరణకు కూడా చాలా సపోర్ట్ దొరికింది. ప్రేరణ కూడా చాలా గేమ్స్ ఆడింది. తన క్యారెక్టర్ కూడా కొన్ని సందర్భాలలో ఆ క్యారెక్టర్లెస్ అని పదాలు వాడి, కొన్ని సందర్భాలలో అంటే ఎలా మాట్లాడాలి హార్ష్గా, ఒక ఆడపిల్ల అయ్యుండి హార్ష్గా అంత రూడ్గా బిహేవ్ చేసిన సందర్భాలు కూడా అన్నీ చూసాం. అన్నీ మార్చుకుంటూ తను టాప్ పొజిషన్లోకి వచ్చి టాప్ 5లో నిలబడి ఈరోజు 3rd పొజిషన్లో ఉందంటే డెఫినెట్గా ప్రేరణ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తన జర్నీకి అంతటికి కూడా. అండ్ నెక్స్ట్ 4th పొజిషన్లో నబీల్ అఫ్రిది 9% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉన్నాడు. సో నబీల్కి ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, నబీల్ ఫస్ట్లో ఆడిన గేమ్ను కనుక కంటిన్యూ చేసుంటే డెఫినెట్గా విన్నర్ దాకా వచ్చేవాడు. కానీ తన గేమ్ని తనే చెడగొట్టుకొని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం, గేమ్స్ సరిగ్గా ఆడకపోవడం, తుత్తరపాటుతో గేమ్స్ ఆడడం వల్ల తన ఫ్యాన్ బేస్ని తనే కోల్పోయాడు. అండ్ తన ఓటింగ్ను కూడా తనే డిస్క్రీజ్ చేసుకున్నాడు, తన గేమ్ను కూడా తానే చెడగొట్టుకున్నాడు అనేది నా ఒపీనియన్. సో 4th పొజిషన్లో ఉన్నాడు. సో ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇట్లానే ఎలిమినేట్ అవ్వుకుంటూ వస్తారు రేపు సండే రోజు మనకి. సో వాళ్ళకి సంబంధించిన డ్యాన్స్ రిహార్సల్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి, మేకప్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ లాస్ట్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. సో 4% ఓటింగ్ తోటి ఆయన లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అవినాష్ వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ సీజన్ 8కి ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఫ్యాక్టర్ యాడ్ అయింది. అవినాష్ కనుక లేకుంటే డెఫినెట్గా సీజన్ చాలా బోరింగ్గా ఉండేది అనేది నా ఒపీనియన్. సో డెఫినెట్గా మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ అతను వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. అవినాష్ కనిపించిన ప్రతిసారి మన మొహాలపైన చిరునవ్వు అనేది అలానే ఉంది. సో డెఫినెట్లీ అవినాష్ ఈజ్ ఏ గ్రేట్ ఎంటర్టైనర్. సో 5th పొజిషన్లో ఉన్నాడు. అవినాష్ ఎలిమినేట్ అవుతాడు ఫస్ట్, తర్వాత నబీల్, తర్వాత ప్రేరణ, తర్వాత విన్నర్ అండ్ రన్నర్ పొజిషన్స్ నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో ఉంది. సో నిఖిల్ కప్ ఎత్తబోతున్నాడు. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునే వార్త ఇది. డెఫినెట్గా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఈ విన్నింగ్ని యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.